వస్తానమ్మా. వడ్డీ లేట్ అయితే మొహం కూడా చూడకుండా మాట్లాడే ఇతగాడి మనసు ఇంతలా ఎలా మారింది? అంతా ఆశ్చర్యంగా ఉంది. మారలేదమ్మా, మార్చారు. మార్చారా? ఎవరే? ఎవరో నాకు తెలుసు. ఇప్పుడెక్కడికి? అసలే నీరసంగా ఉన్నావు. పర్వాలేదమ్మా, నువ్వేం కంగారు పడుకో. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ అంతా మీరు చెప్పినట్టుగానే చేశాను సార్. ధరణి ఏముంది? ఏం అనలేదు సార్, చాలా హ్యాపీగానే ఫీల్ అయింది. మీ ప్లాన్ కూడా వర్కౌట్ అయింది సార్. ఎవరికి ఏ అనుమానం రాలేదుగా? సార్ వ్యాపారంలో 20 ఏళ్ల అనుభవం. గుడ్, చాలా థ్యాంక్స్ సేటు గారు. సార్ దీనికి ఎందుకు సార్ థ్యాంక్స్ చెప్పటం? మీలాంటి పెద్దవాళ్ళని పరిచయం చేసినందుకు ఆ భగవంతుడికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. నన్ను కాస్త మీరు గుర్తుంచుకుంటే చాలు. మీ ఇంట్లోకి ఏ బంగారు ఆభరణాలు కావాలన్నా మాకు ఆర్డర్ ఇవ్వండి సార్. అలాగే, వస్తాను సార్. థ్యాంక్ యూ. ఆదిత్య గారు, అతను నమ్మించాడని, మీరు నమ్మించగలిగారని ఆనందపడుతున్నారా? మీకు స్వార్థం లేకపోవచ్చు కానీ అతని స్వార్థం అర్థం చేసుకున్నారా? డబ్బు మీద అతనికి ఆశ ఉండొచ్చు, కానీ మాకు అలాంటి ఆశలుండవని మీరు తెలుసుకోలేరా? నెలసరి వడ్డీ అన్న డేట్ ప్రకారం కట్టకపోతే తెల్లారి సూర్యుడి కన్నా ముందే కుమ్మ ముందు నిలబడి పరువు తీస్తానని బెదిరించి దబాయించి డబ్బు వసూలు చేసుకెళ్లే అతను సడన్ గా మంచోడిగా మారి మా మీద ప్రేమానురాగాలు కలిగినట్టు వచ్చి డబ్బు నగలు ఇచ్చేయగానే నమ్మే పిచ్చోళ్ళం కాదు. అది కాదు ధరణి. చూడండి, నేను అవసరం చెప్పి నా చెల్లెలి భవిష్యత్తుకి సంబంధించిన విషయం అని బ్రతిమలాడితే నిర్మోహమాటంగా కఠోరంగా కాదన్నాడు. ఆ మనిషి డబ్బు కట్టకుండానే నగలు ఇచ్చి నేను నిజం తెలుసుకునేలా చేశాడు. ఒక్క డబ్బు మాత్రమే ఇచ్చి వెళితే అంతగా అనుమానం వచ్చుండేది కాదు. నగలు కూడా తెచ్చిచ్చి వాస్తవం తెలుసుకునే అవకాశం ఇచ్చి మేలు చేశాడు. మేము దాన ధర్మాల మీద బతికెళ్లదీసే మనుషులం కాదు. కష్టాన్ని నమ్ముకుని బ్రతికే వాళ్ళం. అది మీలాంటి వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది. నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా అని నన్ను అడిగారు. ఇలా చేస్తే
ఇంతవరకు తప్పుగా అర్థం చేసుకున్నాను అని అనుకోవాల్సి వస్తుంది. ధరణి, దయచేసి మరోలా అనుకోవద్దు. నీ ఇబ్బంది తెలిసి నీ చెల్లెళ్ళ ఫ్యూచర్ ఆలోచించి ఇలా చేశానే కానీ మరో ఉద్దేశం నాకు లేదు. దీన్ని దయాదాక్షిణ్యాలు, దాన ధర్మాలు అనొద్దు. సానుభూతి అనే పదం కూడా వాడద్దు. మానవత్వంతో ధర్మంగా చేయాలనిపించింది, చేశాను. మీది మంచి ఉద్దేశమే కావచ్చు, కానీ మరొకరు ఇంకొకరు మరోలా అనుకుంటే? ఎవరో ఎందుకు, ఆ సేటే అనుకుంటే?